తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఓ తోపు హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయింది. కానీ ఆ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదట. ఇప్పుడు 51 ఏళ్ల వయసులో గ్లామర్ ఫోటోలతో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ వైరల్ అవుతుంది. అలా ఏ హీరోయిన్ ఉందా అని అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా ఈ స్టోరీ ఎండ్ వరకు చూసేయాలి. బాలీవుడ్ ప్రముఖ నటి అమిషా పటేల్ సినీ ప్రస్థానం అత్యంత ఆసక్తికరమైనదనే చెప్పాలి. 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ సరసన కహోనా ప్యార్ హై చిత్రంతో ఆమె వెండి తెరకు పరిచయమయ్యారు. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా అమిషాను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సరసన బద్రి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు. అయితే అమిషా కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం గదర్ ఏక్ ప్రేమ్ కథ. సన్నీ డియోల్ సరసన సఖీనా పాత్రలో ఆమె నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఆ తర్వాత అమిషా హమ్రాస్, బూల్ బులయ్య వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత ఆమె కెరీర్లో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కొంతకాలం వెండి తెరకు దూరమయ్యారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత 2023లో వచ్చిన గదర్ 2 చిత్రంతో అమిషా పటేల్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. సన్నీ డియోల్, అమిషా పటేల్ కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేయడంతో ఈ చిత్రం 500 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. సఖీనా పాత్రపై ప్రేక్షకులకు ఉన్న ఆదరణ ఇప్పటికీ దక్కలేదని ఈ చిత్రం నిరూపించింది. గదర్ 2 సాధించిన భారీ విజయంతో ఈ ఫ్రాంచైజీలో గదర్ 3 నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. కహోనా ప్యార్ హైతో మొదలైన అమిషా ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని నేడు గదర్ 3 వరకు చేరుకోవడం ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానానికి నిదర్శనం. అమిషా పటేల్ జూన్ 9, 1975న ముంబైలో జన్మించారు. ఆమె ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు రజనీ పటేల్ మనవరాలు. సినిమా నేపథ్యం లేకపోయినప్పటికీ చదువులు ఆమె ఎంతో ప్రతిభ కనబర్చారట. జూనియర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు, మహేష్ బాబు సరసన నాని చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నటించారు. 51 ఏళ్లైనా అమిషా ఇప్పటికీ తన అందంతో మెప్పిస్తుంది. మరి ముత్తుకుమ్మ ఎలాంటి మూవీ చేస్తుందో వేచి చూడాలి.